మరి కూడి వచ్చిన సేవకులందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మరి నా సాక్ష్యం ఏంటంటే, మాది ఎక్కడో కాదు, కౌసల్య దేవుపల్లి మాది. మా తల్లిగారు, మా అత్తగారేమో పాల్వంచ కొత్తగూడెం. హల్లెలూయా. మరి మాకు ఇక్కడ కాలనీలో కూడా ఇల్లు ఉంది. ఇక్కడే ఉండేదాన్ని ఇంతకు ముందుకు. మరి దేవుడు సౌలును పౌలుగా ఏ రీతిగా మార్చిండో, మరి దేవుడు నన్ను ఆ రీతిగా మార్చిండండి. హల్లెలూయా. నా పేరు స్వరూప ఆలియాస్ స్వర్ణక్క. మరి దేవుడే లేడని ఎంతోమంది సేవకులను కొట్టిన. హల్లెలూయా. అసలు ఎక్కడున్నాడు చూపియమని అడిగిన. హల్లెలూయా. మరి ఎన్నోసార్లు మరి ఎన్కౌంటర్లో నా ముందున్నవారు అనుకున్నవారు చనిపోయారు, కానీ దేవుడు మాత్రం నన్ను చనిపోనీయలేదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పని చేయడానికి, నన్ను వాడుకోవడానికి మీ మధ్యలో నిలబెట్టిండు. దేవుడికి వందనాలు. మరి నా సాక్ష్యము, మరి చాలా భయంకరమైన స్థితిలో నుంచి మరి జైల్లో కూడా 2 సంవత్సరాలు ఉన్నా. తర్వాత అసలు బెయిలే రాదన్నాడు. మరి అక్కడ ఒక అమ్మ ఉండేది, ఆమె హెడ్ కానిస్టేబుల్. రోజు సువార్త చెప్పేది నాకు. చెప్తే నేను ఆమెను తిట్టేది, ఏందమ్మా ఊకే యేసుప్రభు అంటావనేసి. అప్పటికి మా అన్నయ్య పాస్టరే, అయినా కానీ నేను నమ్మకపోయేది. మరి దేవుడు మరి గొప్ప కార్యం చేసి అమ్మ ఒకరోజు వచ్చి అన్నది, నీకు 3 రోజులకు బెయిల్ వస్తుంది, నువ్వు బయటికి పోతావు అనేసి. హల్లెలూయా. అదేవిధంగా 3వ రోజు నాకు అమ్మ శుక్రవారం చెప్పింది, సోమవారం పొద్దున్నే నాకు బెయిల్ వచ్చిందని చెప్పిండు. 500 కేసులు ఉన్నాయి నా మీద. మరి ఆ కేసుల నుంచి అసలు బెయిల్ వచ్చే పరిస్థితే కాదు. ఎన్కౌంటర్ చేయాలని మరి నన్ను దాచిపెట్టిరు, నాతో పాటు 8 మందిని. హల్లెలూయా. నేను దొరికింది ఎక్కడంటే చర్చిలో. హల్లెలూయా. హన్మకొండలో ఒక ఇంట్లో ఉన్నాము. అక్కడ చర్చి ఓపెనింగ్ అవుతుంది. మేము ఉన్న ఇంటి వారు చర్చికి వెళ్తారు. మరి వాళ్ళతో పాటు నేను చర్చికి వెళ్ళిన. ఎప్పటితో పాటు పోలీసులకు వాళ్ళు దొరికిరు, నేను దొరికిన. హల్లెలూయా. మరి వారందరి ప్రార్థన ఈరోజు మీ ముందు నన్ను సాక్షి బిడ్డగా నిలబెట్టింది. హల్లెలూయా. మరి మేము చనిపోకుండా మరి అన్ని రోజులు దాచిన మరి 99లో నా సాక్ష్యం ఇది. మరి కనబడితే కాల్ చేసే రూల్ అన్నట్టు. కానీ దేవుడు నన్ను అక్కడి నుంచి కూడా విడిపించి మరి మీ మధ్యలో నన్ను సాక్షి బిడ్డగా నిలబెట్టిండు. దేవుడికి వందనాలు. మరి నాకు 2 కొడుకులు, ఒక పాప. ఇప్పుడు పాట పాడింది, సవాలనే పాట పాడింది మా పాపనే. హల్లెలూయా. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఆగస్టు నెల మొత్తం నేను హాస్పిటల్లో ఉండే, చాలా సీరియస్ ఉన్నా. ఇక్కడే ఉన్నాము మహబూబాద్లోనే. మరి ఆర్తి గార్డెన్లో ఉన్నది మా ఇల్లు. బంగ్లాలో సేవ చేసేది. అనుకోని పరిస్థితిలో మరి మహబూబాద్కు రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత చాలా ఫస్ట్ మా పాప సీరియస్ అయింది, తర్వాత ఆమె కొంచెం కవర్ అయింది అనేసరికి మరి నేను చాలా సీరియస్ అయిపోయినా. అక్కడ రామ్నగర్లో ప్రేయర్ పవర్ చర్చ్ ఉంటుంది. మరి అక్కడ సేవకుల మీటింగ్ అన్నీ వెళ్ళిన. శుక్రవారం రోజు 5 గంటలకు నాకు చలితో జ్వరం వచ్చింది. ఎమ్మటే తెల్లారి హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అప్పటికే మొత్తం ఎక్కడికక్కడికి నాకు బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా అయిపోయిందండి. హల్లెలూయా. ఒక్క నైట్కే చికెన్ గున్యా జ్వరం బ్రెయిన్కి వచ్చిందని చెప్పారు. మంకీ పాస్ జ్వరము 1000లో ఒకళ్ళకి వస్తుంది అన్నారు. మొత్తం ఇది ఎలా ఉందో, ఈ బైబిల్ కవర్ ఎలాగుందో నా బాడీ, నా బ్లడ్ మొత్తం అంతా బ్లాక్ అయిపోయి 2 క్వింటాల మనిషిని అయిపోయినా. హల్లెలూయా. 5 మంది లేపి బెడ్ మీద వేసినా లేవలేనంత పరిస్థితి. అంతకు ముందుకు 2 వారాలు 3 వారాల క్రితం నుంచే మరి నాకు సాతాను మాట్లాడుతుంది, నీ బిడ్డను పాట పాడనియను, నీ బిడ్డను తీసుకెళ్తా, నిన్ను తీసుకెళ్తా అనేసి చాలా భయంకరంగా మరి నన్ను చోదించింది. మరి ఒక 3-4 పాస్టర్లు కలిసి మమ్మల్ని ఇద్దరిని సమాధి చేస్తున్నట్టు కూడా చూపించింది. హల్లెలూయా. నేను ఒకటే ప్రార్థన చేసిన, దేవా నేను ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళని లేపినావు యేసుప్రభా. మరి మరణము నుండి చాలా మందిని విడిపించినావు దేవా. మరి నేను నీ సేవకురాలని, మరి ఎప్పుడో చనిపోయే నన్ను మరి వెతికి రక్షించి తీసుకొచ్చినావు. నేను మరి సైతాన్ చేతిలో చనిపోవడానికి వీల్లేదు దేవా అనేసి మరి ప్రార్థన చేసిన, ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు. మరి నా ప్రార్థన దేవుడిన్నాడు, నా బిడ్డను నన్ను బ్రతికించిండండి. హల్లెలూయా. 2 నెలలు మరి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నా. మరి 2 లక్షల దాకా అయినాయి. ₹1 నా చేతిలో లేదు, కానీ దేవుడు ఎంతో మేలు చేసి మరి అందరు ప్రార్థన చేసిర్రు నా కోసం. ఒక్క చర్చ్ అని కాదండి, 1000 మంది పాస్టర్లు, సంఘాలు నా కోసం ప్రార్థన చేసిర్రు. మరి ఆ ప్రార్థన ద్వారాగా ఈరోజు బతికి మీ ముందు సాక్షి బిడ్డగా ఉన్నా. మరి మొన్న 6వ తారీఖు మరి సెమీ క్రిస్మస్ చేసిన బంగ్లాలో 200 మందికి పైగా మరి సేవకులు, మరి విశ్వాసులు చాలా గ్రాండ్గా మరి దేవుడు జరిపించిండు. మరి నన్ను బతికించినందుకు కృతజ్ఞతగా నేను ఆ మీటింగ్ పెట్టుకున్నా. చాలా గ్రాండ్గా జరిగిందండి. హల్లెలూయా. మరి నా సాక్ష్యము ఎంతో భయంకరమైన స్థితి. టైం లేదు కాబట్టి షార్ట్కట్లో కొంచెమే చెప్పిన. మరి ఎప్పుడైనా సమయం ఉంటే మీ దగ్గర మరి సాక్ష్యం పంచుకుంటా. ఈ సమయం ఇచ్చినందుకు
అందరికీ మీ అందరికీ వందనాలు, సేవకులకు కూడా వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్త ప్రశ్న కూడా జరుగుతుంది, గట్టిగా కొడుతుంది, చలి కూడా పోతుంది. హల్లెలూయా. నాకు చలి పుడుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. రోజు ఇలాగే ఆరాధన జరుగుతుంది. స్వర్ణక్క నేను అనుకున్నప్పుడు వెళ్ళాలి అనే ఆలోచన ఉండే. అంతకుముందు ప్రతి స్వార్థలో అక్క ఉంటారు. ఒక్క మాట తెలవగానే పరిగెట్టుకుని వెళ్తారు. ఎవరు డబ్బులు ఇస్తున్నారా అమ్మా నీకు? హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఎంత దొరుకుతుందో పరుగులు పెడుతున్నారని. అలాగే ఏ మీటింగ్ అయినా నేను చూసా అద్భుతం ఏంటంటే, ఒక టెంట్ వేస్తే సరిపోలే, రెండో టెంట్ మరలా తెచ్చాల్సి వచ్చింది. నేను వచ్చినాక ఒక టెంట్ నిండింది, తర్వాత మరలా ఇంకో టెంట్ కూడా నిండింది. చిన్న టెంట్ కాదు, ఇక్కడ నుంచి అంత టెంట్. దేవునికే మహిమ. హల్లెలూయా. ఎవరు పిలవలే. పాస్టర్తో పాటు 10 మంది విశ్వాసులు వస్తున్నారా, రెడీ అయ్యారా, ఆటో ఎక్కుతారా అనే ఆలోచన అక్కడ లేదు. అక్కడ అమ్మ ఉందా ఏమన్నా? డబ్బులు ఎవరికైనా ఆటోకి ఇచ్చారా? మాకు ఇచ్చారా? పని ఈ రోజుల్లో విశ్వాసులు పాస్టర్లని ఏ రకంగా ఉన్నారో మనం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. అలాంటి సిచ్యువేషన్లో నేను చాలా చాలా సంతోషపడ్డాము మిమ్మల్ని బట్టి. అక్క స్వర్ణక్క బంగారం. హల్లెలూయా. ఆ విశ్వాసులు కూడా అలాగే బంగారం. అందరికీ మంచి భోజనం తప్ప ఒక్కరికి పాస్టర్కి కానీ విశ్వాసులు వాళ్ళే ఎక్కడ సిల్వేర్ కాంపెల్లి కదా, సిల్వేర్ నుంచి హైదరాబాద్ నుంచి ఇంకా ఖమ్మం, వరంగల్, తొర్రూరు అనే ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లోంచి కూడా వాళ్ళ వెహికల్స్ వాళ్ళే పట్టుకుని వచ్చారు పాస్టర్లతో సహా. 20 మంది వారు పాస్టర్లు వచ్చారు. మేము ఒక 30 మంది మేము దైవ సేవకులు మర్రిపేట మండలం తరపున వెళ్ళాం. కానీ చాలా అద్భుతంగా జరిగింది. దేవునికే మహిమ. హల్లెలూయా. అలాంటి ఒక స్త్రీ, మేము అనుకుంటాం స్త్రీ సంఘములో మాట్లాడకూడదు, సంఘంలో పరిచయం. మీరు ఎట్లా చేస్తారమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 69వ కీర్తనలో 68లో దాన్ని ప్రభువు సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం. పురుషులేమో మేము 4-6 కనబడుతున్నాం, వెనకాల ఒక 6-10 మంది ఉన్నాం, స్త్రీలే ఎక్కువ ఉన్నారు. అంటే స్త్రీ సైన్యం ఎలాంటిది? ప్రభు సైన్యము గొప్ప సమూహము, ప్రభువాక్కు ప్రకటించు సైన్యము, పట్టణంబులో నలువీధుల ఏంటి ప్రభుని ప్రకటించు సైన్యం బహు గొప్పది. ఆ సైన్యమే స్త్రీ సైన్యం. హల్లెలూయా. స్త్రీ లేకుండా ఏ కార్యం జరగదు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏర్పాటు చేశాడు, ఎన్నుకున్నారు, వారిని బట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవజనులు వాక్యం చెప్పడానికి ముందుగా రమేష్ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. సమయం లేదు, ఎందుకంటే ప్రార్థన చేసుకుందాం. అందరం తల వంచినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమమడి నేస్త నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క సాయంకాల వేళలో నీ ప్రియదాసుడు తండ్రి ప్రభా ప్రసాదయ్య గారు తండ్రి ప్రభా ఈ యొక్క కాళ్ళని ప్రేమించి ప్రభా మరి ప్రజల మధ్యలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగాలని తండ్రి ప్రభా గొప్ప తలంపుతో తండ్రి ప్రభా ఈ కార్యక్రమాన్ని ఆయన జరగడం జరుగుతుంది ప్రభా. నీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ దాసుడు తండ్రి ప్రభా వాక్యము విత్తుచుండగా తండ్రి ప్రభా అందరికీ తండ్రి ప్రభా శ్రద్ధ గల మనసును దయచేయండి, మంచి ఆసక్తిని దయచేయండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. వెతుచున్నటువంటి వాక్యము తండ్రి ప్రభా వారి హృదయాలలో ఫలించుటకు తండ్రి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు. వాక్యం ఎంత దూరం అయితే వెళ్తుందో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవానికి స్తోత్రాలు. యేసయ్య రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసుని దయచేసి ఈ వాక్యం విత్తుచుండగా మీరే తోడు నీడ అండగా ఉండి సహాయం దయచేయమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు అనేపురంలో సేవ చేస్తూ ఆయా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సువార్తలో బలమైనటువంటి మరి పాత్రగా వాడబడుచున్న దైవజనులు అయ్యగారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. మంచిది, చాలా సంతోషం. మీ అందరికి నిండు వందనాలు. హల్లెలూయా. అందరు బాగున్నారా? హల్లెలూయా. సంతోషంగా లేరు అనుకుంటా. క్రీస్తు పుట్టినో ఏం కలిగిద్ది? సంతోషం. హల్లెలూయా. వినపడలే? హల్లెలూయా. చాలా వందనాలు.
ఇక్కడ గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు, వయసులోనూ అనుభవంలోనూ చాలా పెద్దవారు. వారి కింద నేను చాలా అల్పుడను, చాలా చిన్నవాడిని. కానీ దేవుడు ఈరోజు వాక్యం పంచుకోవడానికి మాత్రమే ఈ అవకాశం నాకు ఇచ్చాడు. దేవుడి మహాకృపను బట్టి డిసెంబర్ 3వ తారీఖు నుండి ప్రారంభమయ్యాయి సువార్త సభలు. దేవుని కృపను బట్టి ఒకరోజు కూడా ఖాళీ లేకుండా డిసెంబర్ 25వ తారీఖు వరకు కూడా దేవుడు ప్రతిదీ కార్యక్రమాన్ని ఫుల్ చేశాడు. దాన్ని బట్టి వందనాలు. హల్లెలూయా. మీకెందుకయ్యా ఈ మాట చెప్పానంటే ప్రార్థన చేస్తారని ఒక చిన్న ఆశ. హల్లెలూయా. చాలా మంచిది. ఎంతమంది దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? నేను వింటానండి అన్న వాళ్ళు ఉన్నారా? ఓకే, మంచిది. సమయం వృధా చేయక మీకు నేను ఎక్కువసేపు ఏం చెప్పను. 8:29 అయింది. 9 నేను క్లోజ్ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మీరు దేవుని మాట కాస్త విన్నా అది మీ హృదయంలో చేరితే చాలు. యేసు ప్రభు గురించి మీకు అర్థం అవ్వాలి అనేది నా ఆశ. చాలామంది యేసు ప్రభు గురించి అర్థం కాక యేసు ప్రభువుని నానా రకాలైన విధానాలుగా, నానా రకాలైన పద్ధతులుగా, లేదా నానా రకమైన ఆలోచనలతో యేసు ప్రభు వారిని ఒక ఆలోచన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజముగా అర్థం చేసుకుంటే ఆయన్ను ఎంతగా పూజిస్తారంటే అంతగా పూజిస్తారు. ఈ రోజున మీకు యేసు ప్రభువుని పరిచయం చేసి యేసు ప్రభుడి గురించి కాస్తంతైనా మీకు అర్థం చేయాలని ఒక చిన్న ఆలోచనతో దేవుని ప్రాణంతో మీ ముందు నిలబడ్డాను. అందుకంటే ముందుగా ఒక చిన్న స్టోరీ లాగా మీకు వాక్యం చెప్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడు బాగా. 2 ప్రాణ స్నేహితులు ఉన్నారు, బాగా వినాలి. 2 ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఆ ప్రాణ స్నేహితులు పల్లెటూరులో బతకడం ద్వారా వారికి బ్రతుకు అనేది సరిగ్గా కొనసాగక ఏమైందంటే వారు పట్టణానికి వెళ్ళి బ్రతకాలి, మేము పట్టణంలోకి వెళ్ళి పని చేసుకోవాలని ఆశపడ్డారు. అయితే 2 స్నేహితులు కూడా అరే నేను వెళ్తున్నా నువ్వు వస్తావా అని మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు కూడా నేను వస్తాను రా, నువ్వు లేని చోట నేను ఆడుంటా, మన ఇద్దరం కలిసే ఉందాం, చిన్నప్పటి నుండి తిన్నాం, చిన్నప్పటి నుండి ఒక చోటే పడుకున్నాం, చిన్నప్పటి నుండి ఒకేలాగా ఉన్నాం కాబట్టి నేను నీతో వస్తారా అని ఇద్దరు ఒకరినొకరు అనుకొని వాళ్ళు సిద్ధపడుతూ బట్టలు చదువుకున్నారు బ్యాగుల నిండా. ఇంకా దారి మధ్యలో ఎక్కడైనా దాహం అవుతుందేమో అని కొన్ని వాటర్ తీసుకున్నారు ఒక బాటిల్లో. కొంచెం అరే ఆకలి అవుతుందేమో ప్రయాణంలో అని చెప్పి కొంచెం బాక్స్ కూడా కట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వింటున్నారా? అయితే బాగా వింటారని చెప్తున్నాను. హల్లెలూయా. వింటున్నారు కదా? వింటున్న వాళ్ళు సమాధానం చెప్తారా? ఏం కట్టుకొని బయలుదేరారు? బాక్సా? మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీ జాగ్రత్త. బాక్స్ కట్టుకొని బయలుదేరుతూ ఉండగా ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ అక్కడ పడిపోవడం చూశారు వాళ్ళు, అక్కడ పడి ఉండటం చూశారు. ఆ బ్యాగ్కి తాళం వేస్తుంది, బ్యాగ్ ఏమో నిండుగా ఉన్నట్టుంది. బ్యాగ్కి తాళం వేస్తుంది, బ్యాగ్ ఏమో నిండుగా ఉన్నట్టుంది. అరే ఏంటి బ్యాగ్ అని ఎవరైనా ఆతృత ఉంటుందా లేదా? బ్యాగ్ కింద పడగానే ఏముందా చూద్దామని అలా వెళ్ళి చూస్తే తాళం వేస్తుంది. అటు చూసి ఇటు చూసి అలా పగలగొట్టేసి వాళ్ళు ఏం చేశారంటే తీసి చూడగానే అందులో చాలా ధనం ఉంది. హల్లెలూయా. అందులో ఏముందట? బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి. బ్యాగ్ నిండా ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. అలా కనిపించింది, అరే డబ్బులు దొరికాయిరా, అరే ఈ ప్రాంతంలో ఎవరు లేరు, ఎక్కడా లేరు, ఎవరు లేరు, డబ్బులు దొరికాయి అని చెప్పి వీళ్ళ ఆలోచనగా పట్టణానికి పోయే ఆలోచన కంటే ముందు దాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు? అయితే చూశారు, పట్టుకొని ఆ బరువు పట్టుకొని కొంచెం దూరం పోతున్నారు. అలా దారిలో అడవిలో ఉన్నట్టుగా ప్రాంతం ఉన్నట్టుగా ఉంది. అలా దూరం వెళ్తూ ఉంటుంటే వాళ్ళకి ఆకలేసింది. తెచ్చుకొని నీళ్ళు అయిపోయాయి. చూస్తేనేమో ఆకలేస్తూ ఉంది. ఇప్పుడు అన్నం తినాలంటే గొంతున పడుతుంది లేదా? నీళ్లు కావాలి. తన స్నేహితుడితో అంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, డబ్బులు పట్టుకొని ఇక్కడే ఉండు, బ్యాగ్ పట్టుకొని ఇక్కడే ఉండు, నేను పొరుగు గ్రామానికి వెళ్ళి నేను నీళ్ళు తీసుకొని వస్తా, నువ్వు జాగ్రత్త, రోడ్డు మీద ఉంటే ఎవరైనా తీసుకెళ్తారు కనుక ఆ చెట్ల సందులోకి వెళ్ళి అక్కడ కూర్చో, సరేరా నువ్వు వెళ్ళిరాపో అని పంపించాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు, డబ్బును చూస్తున్నప్పుడు అతనికి కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయి. తన హృదయంలో కొన్ని ఆలోచనలు పుడుతూ ఉన్నాయి. ఇంత డబ్బు భలే దొరికింది మనకి, ఇంత డబ్బు దీంట్లో సగం వాడికి ఇచ్చేయాలా? అదే వాడే లేకపోతే ఇదంతా నాదే అవుతుంది కదా అని అటు ఇటు చూశాడు. విషపూరితమైన ఆకులన్నీ తీసుకొచ్చి ఆ బాక్స్లో కలిపేశాడు, అన్నం బాక్స్లో. అర్థమవుతుందా? ఆ తర్వాత అలా ఉండి కాము కూర్చున్నాడు వ్యక్తి. వాటర్ తేయడానికి వెళ్ళిన వాడు కాస్త వెళ్ళేటప్పుడు దారిలో ఆలోచించుకుంటున్నాడు, అరే వాడికి నేను వాటా ఇవ్వాలా? వాడికి నేను వాటా ఇస్తే ఎట్లా? ఆ బ్యాగ్ అంతా నిన్ను తీసుకోవచ్చు కదా వాడే లేకపోతే అని. వచ్చేటప్పుడు వాటర్ పట్టుకొచ్చేటప్పుడు దాంట్లో ఒక షాప్ దగ్గర ఆగి కాస్తంత విషయం తీసుకొచ్చి వాటర్లో కలిపి తీసుకొని వచ్చాడు. వీడేమో బాక్స్ ఇటు ఇచ్చాడు,
ఆడేమో నీళ్ళు అట్టించాడు. అరే ఇప్పటిదాకా నువ్వు తాకుండా కూర్చున్నావు కదా, తాగురా అని వాడికి ఇచ్చాడు. అరే నువ్వు ఇప్పటిదాకా నడిచిపోయి నీళ్ళు తెచ్చావు కదరా, నువ్వు తినరా అని పెట్టాడు. ఇద్దరూ తిన్నారు, అక్కడే చచ్చిపోయారు. ఇద్దరూ తిన్నారు, అక్కడే చచ్చిపోయారు. ఇక్కడ మీకు చెప్పబోయే మాట ఏంటో తెలుసా? మనుషుడి యొక్క పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, మనుషుని యొక్క హృదయం ఎలా ఉందయ్యా అంటే చాలా 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 ఘోరమైన స్థితి. ఈ మాట బైబిల్లో రాయబడిన మాట మనం ఒకసారి చూస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. చూడండి, అక్కడ రాస్తున్నమాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. శరీరానికి వ్యాధి వస్తే తగ్గుతుంది, శరీరానికి గాయమైతే అది మానుతుంది, శరీరానికి ఒక రోగం వస్తే దానికి మందు ఉంది, శరీరానికి ఏదైనా హానికరమైన పరిస్థితి వస్తే అది తగ్గించుకోవడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేయగలిగిన స్థితి ఉంది. కానీ హృదయానికి వ్యాధి కలిగితే, హృదయము మోసకరమైనదిగా మారిపోతే దాన్ని మాన్పడానికి ఏ మందు లేదు. బాగా ఆలోచిస్తున్నారా? హృదయం ఎలాంటిదయ్యా అంటే మోసం చేస్తుంది, నిన్ను మోసం చేసుకునేలాగా చేస్తుంది, పక్క వాళ్ళని కూడా మోసపుచ్చేలాగా చేస్తుంది. ఈ హృదయము బహు ఘోరమైన వ్యాధి గలది అని రాయబడి ఉంది. ఈ హృదయం మోసం చేసేది అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హృదయము మారాలంటే, ఈ హృదయ పరిస్థితులు మారాలంటే ఎలాగయ్యా అంటే అది యేసు ప్రభు వారి మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఈ హృదయము ఏమేం చేస్తుందయ్యా? ఈ హృదయము ఘోరమైనది కనుక నీతో పాపము చేస్తుంది, నీతో తప్పులు చేయిస్తుంది, నీతో అబద్ధాలు ఆడిస్తుంది, నీతో అనేకమైన ఇతరులను మోసం చేసేలాగా ప్రేరేపిస్తుంది, కపటమైన మాట్లాడేలాగా తయారు చేస్తుంది. ఎన్నో పద్ధతుల్లో అది నిన్నెంతో ఇబ్బందికరమైన పరిస్థితికి తీసుకొస్తుంది. ఇలా చేయడం ద్వారా దీని అంతటినీ ఒక సర్కిల్లో మనం భావిస్తే దాన్ని ఏమంటారంటే పాపం అంటారు. దాన్ని ఏమంటారు? మోసం చేయడం పుణ్యమా పాపమా? పుణ్యమా పాపమా? అమ్మ వినాలి, అందరూ వినండి. పుణ్యమా పాపం? మోసం చేస్తే, అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయడం, కపటంగా ఆలోచించడం తెలుసా కదా? కొంతమంది కపటం కూడా అక్క బాగున్నావా, దిక్కుమాలింది ఇప్పుడు రావాలా లోపల అనుకుంటా, అక్క బాగున్నావా ఇప్పుడు వచ్చా లోపల అనుకుంటాడు, దిక్కుమాలింది ఇప్పుడే రావాలా, నా ఇల్లు దొరికిందా. కపటం పైకొకటి లోపలొకటి. హృదయం ఎలా ఉంది? హృదయం మోసకరమైనదిగా ఉంది. ఆ మోసకరమైన హృదయం నీతో పాపం చేస్తుంది. ఆ పాపం ఏమవుతుందయ్యా అంటే పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అందుకే మనం చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం వస్తుంది పాపం చేస్తే, ఇతరులను మోసం చేస్తే పాపం, దానివల్ల నీకు మరణం వస్తుంది. మరి మరణం నుండి తప్పించబడాలంటే శారీరకమైన మరణం గురించి మాట్లాడలే. మంచోడు చచ్చిపోతాడు, చెడ్డోడు చచ్చిపోతాడు. శారీరకమైన మరణం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడలే. ఈ మోసకరమైన హృదయం నిన్ను రెండవ నరకములోకి, అనగా రెండవ మరణమైన నరకంలోకి నడిపిస్తుంది. అది మోసకరమైన నీకు హృదయం ఉంటే నువ్వు పాపం చేస్తావు, పాపం చేయటం ద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అది నా యేసయ్యకు ఇష్టం లేదు, అది నా యేసయ్యకు ఇష్టం లేదు. అందుకే ఏం చేశాడయ్యా అంటే 2000 సంవత్సరాల క్రితం దేవుడి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా యేసు ప్రభు? చాలా మంది అంటారు, నిన్న కాక మొన్న వచ్చిన దేవుడండి యేసు ప్రభు వారు, నిన్న కాక మొన్న పుట్టిన దేవుడండి. అంతకంటే ముందు మనుషులు లేరా? ఉన్నారు. అంతకంటే ముందు ఎవరు లేరు? ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా ఉన్నాడు. మేము చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు మనిషిగా పుట్టాడు. అది ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 2000 సంవత్సరాల క్రితం. అంటే మనిషిగా పుట్టాడంటే అంతకు ముందు కూడా ఉన్నాడు ఆయన. మనిషిగా లేడు కానీ మహాత్ముడిగా, దేవుడిగా ఉన్నాడు ఆయన. మనిషిగా పుట్టవలసిన పరిస్థితి వచ్చింది. దానికి ఏకైక కారణం ఏంటయ్యా అంటే మనుషుని యొక్క హృదయం ఘోరమైన మోసకరమైనదిగా మారిపోయింది కాబట్టి. అందుకే యేసుప్రభు రావాల్సి వచ్చింది. యేసుప్రభు మనుషులను బాగు చేయడానికి వచ్చాడు. ఎందుకంటే శరీరానికి గాయమైనది బాగు చేయడానికి లోకంలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు. కన్నుకు ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, చోరుకు ఒక డాక్టర్. అర్థమవుతుందా? నీ పేగుకు ఒక డాక్టర్, నీ కిడ్నీకి ఒక డాక్టర్, నీ గుండెకు ఒక డాక్టర్, ప్రతి అవయవానికి ఒక డాక్టర్ ఉన్నాడు. కానీ నీ హృదయాన్ని బాగు చేసే డాక్టర్ భూలోకంలో ఎవరు లేరు. నీ హృదయాన్ని బాగు చేయడానికి పరమ డాక్టర్ అయిన యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. హృదయాన్ని ఆయన మాత్రమే బాగు చేయగలడు, హృదయాన్ని ఆయన మాత్రమే సరి చేయగలడు, హృదయంలో ఉన్న పాపాన్ని ఆయన మాత్రమే క్షమించగలడు, ఆయన మాత్రమే శుద్ధి చేయగలడు.
ఒకవేళ పాపము శుద్ధి కాకపోతే ఏమవుతుందయ్యా అంటే మనుషుడు రెండవ మరణానికి వెళ్ళిపోతాడు, నరకములో నరక యాతన పడవలసిన పరిస్థితి వస్తుంది. కనుక దేవుడు తన కుమారులైన మనలందరినీ కూడా ఆ స్థితిలో చూడటం మనకి ఇష్టం లేదు. కనుక ఆయన ఏం చేశాడయ్యా అంటే మనల్ని బాగు చేయడానికి, నిన్ను నన్ను శుద్ధినిగా చేయడానికి, నిన్ను నన్ను నీతిమంతుడిగా మార్చడానికి, నిన్ను నన్ను ఉన్నతమైన స్థితికి మార్చడానికి, నిన్ను నన్ను మంచి స్థితిలో ఉండడానికి దేవుడు ఆయన లోకానికి వచ్చాడు. ఏ హృదయం శుద్ధి కావాలంటే ఏం చేయబడాలో తెలుసా? ఆయన రక్తం అవసరం. యేసు ప్రభు వారి రక్తం అవసరం. నా అమ్మమ్మ ఏం చేసేదంటే మా పాపాలు పోవడానికి కోళ్ళని బలిచ్చేది. మా అమ్మమ్మ ఏం చేసేదంటే మేకల్ని బలిచ్చేది. కానీ మా పాపం ఏమి పోలే, నా హృదయం ఏమి మారలే, ఎన్ని చేసినా నా హృదయం మారలే. అందుకే యేసే చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో పాపము లేని వాడి యొక్క రక్తమే పాపమును తొలగిస్తుంది. ఒకవేళ గుంట ఉందనుకోండి, ఇక్కడ బావి ఉందనుకోండి, బావిలో పడ్డోడు లేపుతాడా? బయట లాగలుగుతాడా? బయట ఉన్నోడైతే ఏం చేస్తాడు? తాడేసో ఏదేసి రే పట్టుకోరా లాగుతా అంటాడు. లోపలే ఇద్దరు ఉంటే వాళ్ళ కాదు అది రక్షించబడటం. అంటే పాపంలో ఉన్నవాడిని రక్షించలేడు గనక పాపము లేనివాడు పరలోకం నుండి లోకానికి వచ్చాడు. పాపము లేనివాడు ఉంటేనే రక్షించబడతాం కనుక యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనల్ని రక్షించాలంటే ఏం చేయాలయ్యా అంటే పాపములో ఉన్న వారందరినీ శుద్ధి చేయాలి. అది ఎలా శుద్ధి అవుతుందయ్యా అంటే ఇదిగో యేసయ్య రక్తము ద్వారా మాత్రమే శుద్ధి కలుగుతుంది. ఏసయ్య చాతకాక తన్నులు తినలే, ఏసయ్య చాతకాక తల మీద కిరీటం పెట్టించుకోలే, ముళ్ళ కిరీటం. ఏసయ్య చాతకాక చేతుల్లో మేకులు దించుకోలే, కాళ్ళల్లో మేకులు దించుకోలే, శరీరం అంతటా నాగడి సాలవలి దున్నబడలే. ఆయన ఎదిరించలేక కాదు, ఆయన అందరినీ స్వాధీనం చేసుకోలేక కాదు. ఆయన ఒక మాట చెప్తే లాజరు లే అనగానే తిరిగి లేచాడు. చచ్చిన వాడిని లేపాడు ఆయన. తుఫాన్ని గతిస్తే తుఫాను నెమలమైపోయింది. ఇదిగో ఎన్నో విధాలమైన రోగములు కలిగిన వారితో ఒక్క మాట చెప్పగానే వారు బాగైపోయారు. ఆయనకు ప్రకృతి అంతా లోబడ్డది. కానీ మానవుని స్వాధీనం చేసుకోవడం చాలా ఈజీ. కానీ ఆయన ఉద్దేశము మానవుడిని బానిసగా ఉంచడం ఆయన ఉద్దేశం కాదు, మానవుల మీద పెత్తనం చేయడం ఆయన ఉద్దేశం కాదు. మానవులందరినీ నా కుమారులుగా నా కుమార్తెలుగా మార్చుకోవాలన్నది ఆయన ఉద్దేశం. అలా మార్చబడాలంటే ఆయనే ప్రాణం అర్పించాలా. అందుకే ఆయన మనుషుడిగా లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు వారు మనుషుడిగా లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ఆయన కార్చేశాడు. అమ్మలారా అయ్యలారా, యేసయ్య ఎందుకు చనిపోయాడో తెలుసా? అయ్యా యేసయ్య ఎందుకు మరణించాడో తెలుసా? యేసయ్య ఎందుకు దెబ్బలు తిన్నాడో తెలుసా? యేసయ్య ఎందుకు అంత బాధ అనుభవించాడో తెలుసా? యేసు ప్రభు వారి నోట ఒక మాట వచ్చింది. ఆయన కొడుతూ ఉంటే బాధ పెడుతూ ఉంటే అందరూ చూసి చూడలేక ఏడుస్తూ ఆయన దగ్గరకు వచ్చి అయ్యా అంటే అప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? అమలారా మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం వాడండి. అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? పాపము చేసిన మిమ్మల్ని రక్షించడానికే నేను వచ్చాను, నేను మరణిస్తా, నేను తిరిగి లేస్తా, మీరు నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలి అంటే మీ పిల్లల పాపాలు పోయేలాగా ఏడవండి, మీ పిల్లలు ప్రభువుని నమ్ముకునేలాగా ఏడవండి, మీ పిల్లలు యేసు దగ్గరకు వచ్చేలాగా ఏడవండి, మీ బంధువులు దేవుని నమ్ముకునేలాగా ఏడవండి, నీ ప్రాంత ప్రజలు దేవుని నమ్ముకునేలాగా ఏడవండి. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు. అర్థమైందా యేసయ్య మాట నీకు? ఎప్పుడైనా నీ కుటుంబం మారాలని ప్రార్థించావా? నీ భర్త మారాలని ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబ సభ్యులు అనేక మంది యేసులో ఉండి పరలోక రాజ్యము చేరాలని ఆశ నీకుందా? నా దేవుడు తేటగా చెప్పిన ప్రతి ఒక్క మాట ఎంత గొప్పదో తెలుసా, ఎంత ఉన్నతమైందో తెలుసా? ఈరోజున దేవుడు చెప్తున్న మాట అదే. పాపం పోవాలంటే యేసుని నమ్ముకోవాలి, పాపం పోవాలంటే యేసు రక్తము కిందికి నువ్వు రావాలి. కొంతమంది అంటారు యేసు ప్రభు ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడు పోతాయా పాపాలు అంటారు. ఓ మాట అండి, పోలియోకు మందు కనుక్కొని ఎంతకాలం అయింది? పోలియోకు మందు కనుక్కొని ఎంతకాలం అయింది? చాలా సంవత్సరాలు. ఇప్పుడు పోలియో డ్రాప్ చేసుకుంటూ పోద్దా అంటారా? ఎందుకు ఇప్పిస్తారు మీ పిల్లలకి? ఒకవేళ నీ ఇల్లు వదిలిపెట్టి పోతే అమ్మా మా ఇంట్లో పిల్లలు లేరనుకున్నావా అంటావు కదా. వాళ్ళని తెల్లబట్టలు వేసుకొని బాగానే తిరుగుతున్నారు కానీ మా ఇంట్లో పిల్లలు లేరా, మా పిల్లలకి వేయరా పోలియో చుక్కలు అంటారు. ఎందుకయ్యా అంటే పిల్లలకు పోలియో రాకూడదని. అంటే ఎప్పుడో కనుక్కున్న మంది ఇప్పుడు వాడితే మరి రోగం పోవట్లే. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన నమ్మి సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. చూడండి ఆ మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో నీ నోటితో ఒప్పుకొని, అక్కడ రాసి ఉన్నమాట యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏం చేయాలట? దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని మీ హృదయములందు విశ్వసించిన ఎడలా
మీ హృదయములందు విశ్వసించిన ఎడల, విశ్వసించడం అనగా నమ్మటం, యేసు ప్రభు రక్షకుడని నమ్మటం. ఎవరైతే యేసు ప్రభు రక్షకుడని నమ్ముతారో వారు రక్షించబడతారు. ఏం చేయబడతారట? యేసు ప్రభు రక్షకుడని నమ్మాలి. యేసు ప్రభుని మీరేం చేయాలంటే మీ నోటితో ఒప్పుకోవాలి, మీ హృదయంలో విశ్వసించాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు, నువ్వు కాపాడబడతావు, నీ పాపం పోతుంది. అమలారా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఒప్పుకుంటున్నావా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరిస్తున్నావా? ఈరోజు నువ్వు స్వీకరించకపోతే చాలా నష్టపోతావు. జాగ్రత్త. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బహుఘోరమైన పాపం చేసినవాడు. ఎంత పాపం అంటే అంత పాపం చేసినవాడు. చూడటానికి ఇంతే ఉంటాడు కానీ, పొట్టోడే కానీ పాపం చేయడంలో దిట్ట. ఆయన మించినోడు లేడు, పొట్టోడే కానీ పాపం చేయడంలో సీనియర్ మోస్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? యేసయ్య ఇరుకోపట్నం నుండి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? అందరూ యేసయ్యని చూడాలని వచ్చాడు. అందరూ వచ్చి గుంపులుగా ఉన్నప్పుడు ఈ పొట్టాయనకు కూడా ఏం కలిగిందో తెలుసా? ఆశ కలిగింది. ఏంటి? నేను కూడా యేసయ్యని చూడాలి, నేను కూడా యేసయ్యని చూడాలని పోయాడు. ఇతను మంచోడైతే దారి చూడ, పొట్టోడు నేను తప్పకుండా పోతాడు, ముందుకు పోతాడు అనుకునేడు. పొట్టోడు ఎదురుగా నిలబడ్డంత మాత్రం వెనకాల కనపడకుండా ఉంటుందా? కనపడకుండా ఉంటుందా అన్న? ఈ సైజులో ఉంటాడు ఆయన, ఈ సైజులో చూడొచ్చు, తప్పేం లేదు. కానీ పొట్టోడిని రానిలే. ఎందుకు రానిలే? వీడికున్న కొవ్వ లాంటిది, వీడి దగ్గర ఉన్న పాపం లాంటిది, వీడు చేసిన శకల లాంటి, వీడు చేసిన పద్ధతుల లాంటి. అందరిని అలా పీడించుకొని డబ్బు వసూలు చేసేవాడు, అందరికీ వడ్డీలకిచ్చి ఇబ్బంది పెట్టేవాడు, ఎవరి మీద జాలి దయ చూపించేవాడు కాదు. మన భాషలో, మన తెలంగాణ భాష చెప్పాలంటే శవాల మీద చిల్లరేరుకునే రకమైన అలాంటి వాడు ఆయన. పొట్టోడు వచ్చి జరగవా అంటే అవతల నెడితే అవతల పడుతున్నాడు ఆయన. ఇట్లా నెడితే అవతల పడుతున్నాడు. పొట్టోడు కదా. ఆఖరికి ఏం చేయాలో అర్థం కాలే ఆయనకి. దేవుడు ప్రేరణ ఇచ్చాడు, ఏం చేయాలో అర్థం కాలే. ఆయనకు అనిపించింది, ఇలా చూస్తే రోడ్డు మీద అలా పెద్ద చెట్టు, అలా ఎప్పటికీ ఉంది ఆ చెట్టు, అంత పెద్ద చెట్టు. అర్థమవుతుందా? ఆ పెద్ద చెట్టుని చూసి నేను ఈ చెట్టు ఎక్కుతే ఏం చూస్తానుగా అనుకున్నాడు. పెద్ద సవాల్ ఏంటిదో తెలుసా? పొట్టోడు చెట్టు ఎక్కడం. ఎంతమందికి చెట్టు ఎక్కడ వచ్చాడా? నా సాంగ్స్ అది వాల్యూమ్ తగ్గించేసాడు. సాంగ్స్కి వైర్ ఓకే, ఏదో సీఎం సౌండ్ వస్తుంది. ఓకే, మంచిది. అయితే ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, ఈ పొట్టోడు చెట్టు ఎక్కడం చాలా కష్టం. నా ఫ్రెండ్ ఇలాగే, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చెట్టు ఎక్కడానికి చూసాడు కొబ్బరికాయలు అక్కడ పైన. ఆడు కొబ్బరి చెట్టు ఎక్కుదామని ఎక్కాడు, కానీ అక్కడ నుండి దిగడం రావట్లే వాడికి. ఇక కొంతమంది చెట్టు ఎక్కడం వచ్చు, దిగడం రాదు. అది మా ఫ్రెండ్ని చూసాక తెలిసింది నాకు. ఇలాగ ఒక పాస్టర్ గారు మేము మా అమ్మ వాళ్ళు అందరూ చర్చికి వెళ్ళారు. అక్కడ మట్టి మోయడానికి వెళ్ళాం మేము, చర్చి కాడ పని చేయడానికి. మీ పిల్లలు కూడా పంపించండి. అప్పుడే పాస్టర్గా, సేవకులుగా, విశ్వాసులుగా మంచి ఉన్నతమైన స్థితిలోకి మార్చబడతారు. గొప్ప స్థితిలోకి దేవుడు మారుస్తాడు. ఆడ మట్టి మోసాం, పక్కన చిన్న కాలువ ఉంటే ఆ కాలువలో చేతులు అన్నీ కడుక్కున్నాం. కొబ్బరికాయలు చూడగానే వాడు కనిపించింది కోద్దామని. ఆడు ఎక్కాడు, దిగడం రావట్లేదు. పాస్టర్ గారికి ఆకేసే, పిల్లలు ఎడిపోయారు, రండి తొందరగా. అరే నేను పోతాను రా, అయ్యగారు పిలుస్తాడు. 2 సార్లు పిలిచాడు. అప్పటికి అయ్యగారు నేను పోతాను రా, అయ్యగారు పిలుస్తాడంటే వాడు ఆ నుండి జారడం, ఇవన్నీ కొట్టకపోయినాయి కాళ్ళు చేతులన్నీ. ఇప్పుడు ఒక మంచి చేతులు, మంచి కాళ్ళు కలిగిన వాడే అలా ఎక్కి అలా పడ్డప్పుడు ఈ పొట్టోడు సంగతి ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. అబ్బిద్ద చేతికి అవ్వదు. అయితే వీడు ఎక్కుతూ దిగుతూ ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న జనం అందరూ ఏం చేస్తుంది తెలుసా? ఈడు ఎక్కినట్టే ఈరొచ్చెట్టు, ఈడు ఎక్కినట్టే ఈరొచ్చెట్టు, పొట్టోడు వాడు అడిసెక్కలు. కానీ ఆయనలో ఒక భారం ఏమొచ్చిందో తెలుసా? నేను యేసయ్యని చూడాలి, నేను యేసయ్యని చూడాలి, యేసయ్యని చూడాలని ఆశ కలిగింది. అటో ఇటో కష్టపడి చెట్టు ఎక్కి కూర్చున్నాడండి. హల్లెలూయా. మార్పు అంటే అదే. హల్లెలూయా. చెట్టెక్కి యేసయ్య కోసం ఎదురు చూస్తుంటే యేసు ప్రభు రానే వచ్చాడు. ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే మారడానికి ప్రయత్నిస్తారో వారి వైపే దేవుడు చూస్తాడు కనుక అలా చెట్టు పైకి చూసి, చెక్కయ్య ఆయన అనుకున్నాడు, చూస్తే చాలు అనుకున్నాడు. హల్లెలూయా. కానీ చెక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పాడు. హల్లెలూయా. ఇక చూడండి చెక్కయ్యకి ఎంత ఆనందం వేస్తుందో. కానీ యేసు చెప్పిన మాట ఒక మాట ఉంది, ఏంటిదో తెలుసు? అది త్వరగా దిగిరా ఆట. హల్లెలూయా. ఏం చేయాలా? అయ్యా నీకేం తెలుసు అయ్యా నా బాధ, ఎట్టెక్కానో నా తెలియదా, చూడు ఎన్ని కొట్టపోయినాయో, త్వరగా దిగితే నేను ఆమె ఉంటానేగా. ఈ డైలాగులు ఏం వేయలే. ఏం చేశాడో తెలుసా? యేసు చెప్పాడు త్వరగా దిగిరమ్మన్నాడని. ఎట దిగోడో అమ్మ, ఎన్ని దెబ్బలు తగిలేయో కానీ మొత్తానికి దిగేసాడు. హల్లెలూయా. నేంట నేడు ఉండవలసి ఉన్నది రా అన్నాడు.
నువ్వు యేసయ్య కోసం ఎదురు చూస్తే, యేసయ్యని చేర్చుకోవాలని నువ్వు ఆశ ఉంటే, యేసయ్య నీ హృదయంలో చేర్చుకోవాలని ఆశ నీకు కలిగితే, యేసయ్య నీ ఇంట్లో నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నాన్న, యేసయ్య నీ ఇంట్లో ఉంటే లాభం ఏంటయ్యా అంటే, యేసయ్య జక్కయ్య ఇంట్లో చేరిన తర్వాత ఏం జరిగిందంటే, జక్కయ్య హృదయం మారింది. హల్లెలూయా. జక్కయ్య ఏం మారింది? ఎంతనోడు ఎంత కాలే, ఎంతనోడు. చాలా మంది ఈ ఆశ కలిగి ఉంటారు, శరీర సంబంధమైన అడుగుతూ ఉంటారు అందరూ. అయ్యగారు నా జుట్టు పెరిగిద్దా దేవుడిని నమ్ముకుంటే? గుండె అయితే ఏం గుండె అయితే ఏమన్నా నష్టమైందా? ఏమన్నా నష్టమైందా అంటున్నా. అయ్యగారు నా వ్యాధి తగ్గిద్దా? ఏంది వ్యాధితో పోతే ఏమన్నా నష్టమైద్దా అంటున్నా. ముందు పాపంతో పోకుండా చూసుకో, పాపాన్ని మానేసుకో. ఒక సామెత ఉంది లోకంలో, కలకాలం కాకిలాగా బతిక కంటే పొడవరే మిగతాది కొద్ది కాలమైన హంసలాగా బతుకుతే మేలు అంటారు కదా. హంస ఏం చేస్తుందయ్యా, కాకి ఏం చేస్తుందయ్యా అంటే, కాకి శవాలను చూడదు, అదని చూడదు, ఇదని చూడదు, ఏది పడితే అది తింటది, ఎక్కడ పడితే అక్కడ తింటది. హంసలాగా నీళ్ళ పాలు పోసినా నీళ్ళను వేరు చేసి పాలను తాగిద్ది. హల్లెలూయా. మనం బతుకుతే ఎలా బతకాలంటే, పాపము లేని వారిగా కొద్ది కాలం బతికినా చాలు. యేసయ్య నీ ఇంటికి వస్తే, యేసయ్యను నువ్వు పిలిస్తే, యేసయ్యని నువ్వు రావాలని తలుచుకుంటే, యేసయ్య కొరకు నువ్వు ప్రయాసపడితే, యేసు ప్రభు వారి నీ హృదయంలోకి వస్తాడు. యేసు ప్రభు వారి నీ హృదయంలోకి వస్తే కలిగేది ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా కలిగేది ఈ హృదయంలో మార్పు. ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని యేసు ప్రభు వారు శుభ్రం చేయడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? హృదయాన్ని శుద్ధి చేసేవాడు ఆయన, హృదయాన్ని మార్చేవాడు ఆయన. నీ కులాన్ని మార్చేవాడు కాదు, నీ రంగుని మార్చేవాడు కాదు, నీ జాతిని మార్చేవాడు కాదు, నీ ఇంటి పేరు మార్చేవాడు కాదు. దేని మారుస్తాడయ్యా యేసు ప్రభు వారంటే, నీ పాప రోత జీవితమైన ఈ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని మారుస్తాడు ఆయన. నీ హృదయం మారాలంటే యేసు నీ ఇంటికి రావాల్సిందే. నీ హృదయం మారాలంటే నీ గుండెల్లోనికి యేసే రావాల్సిందే. హల్లెలూయా. యేసు ప్రభు అందుకు అవసరం. నీ హృదయం మారకపోతే ఏం జరిగిద్దయ్యా అంటే, ముందుగానే తెలియజేశాను, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నువ్వు నరకానికి వెళ్తావు, జాగ్రత్త. నీ హృదయాన్ని మార్చుకోవడం భూమి మీదే ఉంది. యేసు ప్రభు వారిని నువ్వు నమ్ముకుంటే, యేసు ప్రభు వారి సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, యేసు ప్రభు వారి దేవుడిని ఒప్పుకుంటే, ఎవరైతే తమ నోటి ద్వారా ఒప్పుకుంటారో వారి పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తారో, యేసు ప్రభు వారి వారికి సహాయం చేసి వారిని పాపం నుండి విడిపిస్తాడు. నాకు తెలిసి భూమి మీద ఇంతకంటే గొప్ప కార్యము, ఉన్నతమైనది మరొకటి లేదు గనక యేసు ప్రభు వారి లోకంలో పుట్టినప్పుడు గొల్లలకు చెప్పిన మాట ఏంటిదో తెలుసా? మీకు కలగబోవు గొప్ప రక్షణ సువార్త. గొప్ప సువార్త అట, గొప్ప మాట, మహా సంతోషకరమైన సువార్తమానం. సంతోషం ఎప్పుడు కలిగిద్ది? మీ సంతోషం ఎప్పుడు పడుతున్నారు చెప్పండి? 2 బిల్డింగులు కట్టుకుంటేనా? ఏం చేస్తే? ఇంకేమైనా చేస్తేనా? కాదు. బాగా ఆలోచించాలి. సంతోషం ఎప్పుడో తెలుసా? మనసుకు నెమ్మది ఉంటాయి. బాగా ఆలోచించండి. డబ్బున్న వాళ్ళు సూసైడ్ చేసుకోవట్లేదా? కోట్లకు అధిపతి ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవట్లేదు. ఈ మధ్య వార్తల్లో చూస్తున్నాం. పెద్ద పెద్ద సినిమా హీరోలు వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు, పెద్ద పెద్ద ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. డబ్బు ఉంటే సుఖం ఉండదు, జాగ్రత్త. డబ్బు ఉంటే వాళ్ళ ఆనందం ఉండదు. ఇందాక మనం చూస్తే వాళ్ళు డబ్బు కోసం ఏం చేశారు? ప్రాణ స్నేహితులు వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అడ్డ? ఒకడు ఊరు వెళ్ళిపోతుంటే ఇంకొకడు నేను కూడా వస్తాను నీతో పాటు అన్నాడు. అంత ప్రాణ స్నేహితులు. డబ్బు చూడగానే ఏమైంది? ప్రాణాలు తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. అర్థమవుతుందా? డబ్బు వల్ల సంతోషం ఉండదు, ఆస్తుల వల్ల సంతోషం ఉండదు, బంధుత్వాల వల్ల సంతోషం ఉండదు, ఇంకొకటి దాని వల్ల సంతోషం ఉండదు. కానీ యేసు ప్రభు ద్వారా సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. యేసయ్యని నమ్మి చూడు, యేసయ్యని గుండెలోకి తెచ్చుకొని చూడు, హృదయంలోనికి తెచ్చుకొని చూడు. యేసయ్య నీకు సంతోషాన్ని, మహా సంతోషకరముగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆ సంతోషం నాలో ఎక్కువైపోయి మీ ప్రాంతంలో పంచాలని చేశాను. హల్లెలూయా. ఇక్కడున్న దైవ సేవకులు అందరూ కూడా గుండెల్లో సంతోషాన్ని దాచుకోలేక అది పొంగిపోవడం ద్వారా మీ ప్రాంతం దాకా వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నాది ఎక్కడో ఖమ్మం ప్రాంతం. ఈ సంతోషం ఎక్కువైపోయి ఎక్కడైతే ఈ సంతోషం లేని వారు ఉన్నారో ఎత్తుక్కుంటూ కొండ ప్రాంతాల్లోకి వచ్చేసాను. హల్లెలూయా. దేవుని మహాకృప ఎన్ని ప్రాంతాలకి దేవుడు తీసుకెళ్ళి ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ఇస్తున్నాడు అవకాశం. అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, యేసయ్యని నమ్ముకోండి, సంతోషంతో బతకండి. యేసయ్యని నమ్ముకుంటే సంతోషకరమైన జీవితంగా ఈ లోకంలో ఉంటారు. అంతేకాకుండా పర సంబంధముగా పరలోకంలో కూడా మీ ఆత్మలు సంతోషంగా ఉంటాయి. ఒకవేళ లేకపోతే ఏమవుతుందంటే నరక వేదన పడవలసి వస్తుంది. సమయం లేనందున కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. ఇది నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. అమ్మా, ఈ మాట విని నీ హృదయాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నావేమో. అయ్యా, ఈ మాట విని నీ హృదయాన్ని మార్చుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావేమో. అయితే ఒక మంచి కళ్ళు మూసుకొని ఒకసారి ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుదాం. కళ్ళు మూసుకొని ఒక మాట చెప్తావా?
కళ్ళు మూసుకోనండి. ఇక్కడ ఉన్నవారైనా, అలాగే మీ గృహాల్లో ఉండి వింటున్నారా, ఏదైనా నడి వీధుల్లో ఉండి వింటున్నారా, ఎక్కడ ఉండి వింటున్నా కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను చెప్పబోయే మాటను చెప్పు. యేసయ్యా, నేను ఘోర పాపిని, నా హృదయము వ్యాధి గలది, నా హృదయము భయంకరమైనది, నా హృదయాన్ని మార్చాలని ఆశతో ఈరోజు తేటగా మీరు మాట్లాడారు. అయ్యా, మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. యేసయ్యా, నన్ను క్షమించండి, నా హృదయంలోనికి రండి, నా పాప భారము తొలగిపోవాలి, మీరు నాకు సహాయము చేయండి. ఆమేన్, ఆమేన్. అమ్మా, మీ అందరికి కూడా ఇంటింటికి వచ్చి పత్రిక ఇచ్చాం. ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి ఒక్క మాట ఇందులోనే ఉంది. హల్లెలూయా. ప్రతిదీ కూడా మీరు పూర్తిగా ఇది పత్రిక మీరు చదువుకోండి, ఇంకా బాగా ఈ మాటలు మీకు అర్థమవుతాయి. ఇప్పటి వరకు మీరు వాక్యం విన్నారు, ఈ మాటలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మీరు వినండి, దాన్ని బాగా చదువుకోండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి నిండు వందనాలు. ప్రైజ్ లార్డ్. దైవజనులు మన మధ్యలోకి వచ్చి చక్కని వర్తమానం అందించారు. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. 6వ అధ్యాయంలో ఆదికాండంలో చెప్తున్నాడు, నరుని హృదయము ఆలోచన అంతా కేవలము ఎల్లప్పుడూ, ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూ చెడ్డది. దాన్ని బట్టి